హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి బాగా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. 7th క్లాస్ మ్యాథ్స్ 5th లెసన్ త్రిభుజాలు, ట్రయాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా బిట్ అయితే టచ్ చేసేటువంటి టాపిక్. మరి ఈ త్రిభుజాలను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, తెలుగు, సైకాలజీలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీస్ మాత్రమే. కంప్లీట్ వీడియోస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి త్రిభుజాలను బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ PQR లో యాంగిల్ P is equal to 65 degrees మరియు యాంగిల్ Q is equal to 50 degrees అయిన యాంగిల్ R విలువ ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ట్రయాంగిల్ PQR అని ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్ PQR తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ యాంగిల్ P 65 degrees అని ఇచ్చాడు, యాంగిల్ Q 50 degrees అని ఇచ్చాడు. దీనికి డయాగ్రామ్ కూడా అవసరం లేదు. ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్ లో ఉండేటువంటి మూడు కోణాల మొత్తం ఎంత? 180 degrees. అంటే యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ R టోటల్ ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. మొత్తం అన్నింటిలో నుంచి ఈ రెండు యాంగిల్స్ మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ వచ్చే ఏమొస్తుందంటే థర్డ్ యాంగిల్ వచ్చేస్తుంది. అంటే త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం ఎంత? 180 degrees. కాబట్టి ఆ మూడు కోణాల మొత్తంలో నుంచి ఈ రెండు కోణాల మొత్తం మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ యాంగిల్ R వచ్చేస్తుంది. సో సింపుల్ ప్రాసెస్. మొత్తం ఎంత? 180 degrees లో నుంచి ఈ రెండు కోణాలను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -65 -50 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే థర్డ్ యాంగిల్ అనేది వచ్చేస్తుంది. చూద్దాం. 180. సో రెండు మైనస్ కాబట్టి మైనస్ సైన్ చేసి రెండు సమ్ చేయాలి. 6 + 5 11. సో 105 degrees. 180 లో నుంచి 115 degrees మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 65 degrees. అంటే ఇక్కడ యాంగిల్ R is equal to మనకి ఏమవుతుంది అంటే 65 degrees. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజాకారంలో ఉన్న సైన్స్ బోర్డు యొక్క మూడు అంతర కోణాలు వరుసగా 2x, x - 10, x + 30 degrees అయిన ఆ మూడు కోణాలు, లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ మూడు కోణాలలో ఒక కోణం కానిది గుర్తించండి, లేదా ఆ మూడు కోణాలలో ఒక కోణం విలువ, ఆ కోణాలలో చిన్న కోణము లేదా పెద్ద కోణము. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి ఇక్కడ మూడు కోణాలు 2x, x - 10, x + 30 ఇచ్చాడు. బట్ కాన్సెప్ట్ ఏంటి? త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం దేనికి సమానం కావాలి? 180 degrees కి సమానం కావాలి. కాబట్టి ఈ 3 మనం సమ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ దేనికి ఈక్వల్ కావాలి? 180 కి ఈక్వల్ కావాలి. మరి ఇక్కడే సమ్ చేస్తున్నా. 2x ఇక్కడ ఒక x, 3x ఒక x మొత్తం ఏమవుతుంది? 4x అవుతుంది. లేదా మీరు సపరేట్ గా చేయండి. ఈ మూడు 2x ప్లస్ x - 10 ప్లస్ x + 30 is equal to దేనికి ఈక్వల్ చేయాలి? 180. నేను డైరెక్ట్ చేస్తున్నా. 2x, x, 3x ఒక x 4x. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు. -10 + 30 -10 ఏమవుతుంది? +20 అవుతుంది. ఇస్ ఈక్వల్ టు ఎంత యాంగిల్ కి సమానము? 180 కి సమానము. అప్పుడు ఈ +20 వస్తే -20 అవుతుంది. కాబట్టి 4x is equal to ఈ ప్లస్ ఇటు వస్తే -180 నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 160 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే x is equal to మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 40 degrees వస్తుంది. ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. 160/4 4 1s 4 4s 16 0. హియర్ x is equal to ఎంత? 40 degrees. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆ కోణాలు. అప్పుడు ఆ కోణాలు యాంగిల్స్ ఏమవుతాయి చెక్ చేద్దామా? ఫస్ట్ వన్ ఎంత? 2x. బట్ x is equal to ఎంత? 40 degrees. కాబట్టి 2 × 40 that is 80. నెక్స్ట్ x - 10 x 40 40 - 10 that is 30 degrees. నెక్స్ట్ x + 30 హియర్ x ఎంత? 40 40 + 30 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 70 degrees. మరి ఆ మూడు కోణాలు ఏమవుతాయంటే 80 degrees ఒకటి, 30 degrees ఒకటి, 70 degrees ఒకటి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ మూడు కోణాలలో చిన్న కోణం ఎంత? 30 degrees. పెద్ద కోణం ఎంత? 80 degrees. పెద్ద కోణము మరియు చిన్న కోణంల మధ్య భేదం ఎంత?
30, 80 మైనస్ 30 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 50 డిగ్రీస్ వస్తుంది. ఆ మూడు కోణాలలో ఒక కోణం కానిది అంటాడు. ఆప్షన్ ఏ 30 డిగ్రీస్, ఆప్షన్ బి 40 డిగ్రీస్, ఆప్షన్ సి 70 డిగ్రీస్, ఆప్షన్ డి 80 డిగ్రీస్. సో ఆన్సర్ ఏమవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఈ కోణాలచే ఏర్పరిచే త్రిభుజం ఏంటి అని అడగచ్చు. ఆ కోణాలచే ఏర్పరిచే త్రిభుజము. ఆప్షన్ ఏ అల్పకోణ త్రిభుజము, ఆప్షన్ బి లంబకోణ త్రిభుజము, ఆప్షన్ సి అధిక కోణ త్రిభుజము, ఆప్షన్ డి త్రిభుజాన్ని ఏర్పరచలేము అంటాడు. సో ఇక్కడ ఒకటి 30 డిగ్రీస్, ఒకటి 70 డిగ్రీస్, ఒకటి 80 డిగ్రీస్ అనుకోండి. మూడు అల్ప కోణాలే చూడండి. అల్ప కోణాలు అంటే ఏంటి? 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ ఉంటే ఆ కోణాన్ని ఏమనాలి? అల్ప కోణము అనాలి. లంబకోణ త్రిభుజము అంటే ఏంటి? ఒక కోణము 90 డిగ్రీలు ఉండి మిగిలిన రెండు కోణాలు అల్ప కోణాలు అయి ఉండాలి. అదే అధిక కోణ త్రిభుజం అంటే ఏంటి? ఒకటి అధిక కోణ త్రిభుజం అయి ఉండి మిగిలినవి రెండు అల్ప కోణ త్రిభుజాలు అయి ఉండాలి. దాన్ని మనము అధిక కోణ త్రిభుజము అంటాం. లంబ కోణము అంటే 90 డిగ్రీస్, అధిక కోణము అంటే 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ. అల్ప కోణము అంటే 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ. అంటే ఇక్కడ ఇవి 0 కన్నా ఎక్కువ ఉన్నాయి, 90 కన్నా తక్కువ ఉన్నాయి. అంటే ఈ 3 యాంగిల్స్ అల్ప కోణాలను బేస్ చేసుకుని ఉన్నాయి. కాబట్టి ఈ కోణాలచే ఏర్పరిచే త్రిభుజం ఏంటి అంటే అల్ప కోణ త్రిభుజము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. నెక్స్ట్, త్రిభుజం యొక్క కోణాలు 2:4:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలలో చిన్న కోణం ఎంత లేదా పెద్ద కోణం ఎంత? సేమ్ ఆ కోణాలలో ఒక కోణం కానిది ఏంటి? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. ఫస్ట్ ఆ కోణాలు ఏంటో చూద్దాం. త్రిభుజము అంటున్నాం కాబట్టి ఆ త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. ఈ మూడు కోణాల మొత్తం దేనికి ఈక్వల్ కావాలి? 180 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి. అప్పుడు మొదటి కోణం ఏమవుతుందో చూద్దామా? ఫస్ట్ యాంగిల్. మొత్తం ఎన్ని పార్ట్స్? రేషియో కాబట్టి మొత్తం సమ్ చేసామనుకోండి 2 + 6 సారీ 2 + 4 6, 6 + 3 9. మొత్తం 9 భాగాలలో మొదటి కోణం 2 భాగాలు, రెండవ కోణం 4 భాగాలు, మూడవ కోణము 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాల్లో? మొత్తం 9 భాగాలలో. సో మొత్తం సమ్ చేస్తే 9 వచ్చింది కాబట్టి ఆ 9 మనం ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్ లో రాసుకోవాలి. మొత్తం 9 భాగాలలో మొదటి కోణం ఎన్నో భాగము? 2 భాగాలు ఇంటూ త్రిభుజంలో గల మూడు కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. 9 1s 9, 20s 22s 40 డిగ్రీస్. ఒక కోణం మనకి ఏమవుతుంది అంటే 40 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ రెండవ కోణము. ఇన్ కేస్ చిన్న కోణం ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇచ్చిన రేషియోలో చిన్నది ఏంటి? 2 కాబట్టి 2ను బేస్ చేసుకుని కనుక్కుంటే చాలు. పెద్ద కోణం ఎంత అని అడిగాడు అనుకోండి, రేషియోలో పెద్దదేంటి? 4 కాబట్టి 4 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. పెద్ద కోణం చిన్న కోణంల మధ్య నిష్పత్తి భేదం ఎంత అని అడిగాడు అనుకోండి, పెద్దది 4 చిన్నది 2 కాబట్టి 4 - 2 కనుక్కొని భేదం క్యాలిక్యులేట్ చేస్తే చాలు. మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరము లేదు. మరి సెకండ్ ఏమవుతుంది? మొత్తం 9 భాగాలలో సెకండ్ పార్ట్ ఎంత ఉంది? 4 ఇంటూ 180. 9 1s 9 20s 24s 80 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? మొత్తము 9 భాగాలలో 3 భాగాలు ఇంటూ 180. 9 1s 9 20s 23s 60 డిగ్రీస్. అంటే ఆ త్రిభుజంలో గల మూడు కోణాలు మనకి ఏమవుతాయంటే 40 డిగ్రీస్, 80 డిగ్రీస్, 60 డిగ్రీస్. ఈ కోణాలచే ఏర్పరిచే త్రిభుజం ఏంటి? మూడు అల్పకోణ త్రిభుజాలే కదా. 0 కన్నా ఎక్కువ ఉన్నాయి, 90 కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ మూడు అల్పకోణాలే. కాబట్టి ఈ కోణాలచే ఏర్పరిచే త్రిభుజం ఏంటి అంటే అల్పకోణ త్రిభుజము. మరి చిన్న కోణం ఎంత అంటే 40, పెద్ద కోణం ఎంత అంటే 80 డిగ్రీస్. నెక్స్ట్, త్రిభుజం యొక్క ఒక కోణము 80 డిగ్రీలు మరియు మిగిలిన రెండు కోణాలు సమానమైన ఆ కోణాలు అని అడిగాడు. లేదా ఆ రెండు కోణాలు సమానమైన ఆ సమానమైన కోణాన్ని కనుక్కోండి అని అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఫస్ట్ ఇది త్రిభుజం అనుకుంటున్నా. ఒక కోణం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 80 డిగ్రీస్ ఇచ్చాడు. మిగిలిన రెండు కోణాలు ఎంత అంట? సమానము. సమానమైన దాన్ని x అనుకున్నాము అనుకోండి. సమానమైన దాన్ని x అనుకుంటే ఇది x అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది? x అవుతుంది. మరి త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం ఎంత సమానం కావాలి? 180 డిగ్రీస్ కు సమానం కావాలి. కాబట్టి 80 ప్లస్ x ప్లస్ x ఎంత? 2x ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? 180 కి ఈక్వల్. అప్పుడు ఈ ప్లస్ 80 ఇటు వస్తే మైనస్ 80 అవుతుంది. 2x ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ 80 దట్ ఈస్ 100. అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు
ఈ మల్టిప్లైస్ చేస్తే డివైడ్ అవుతుంది 100/2 ఎంత 50 డిగ్రీస్ అంటే సమానమైన కోణం ఎంత అంటే 50 డిగ్రీస్ ఇది 15 ఇది 15 50 ప్లస్ 50 100 ప్లస్ 80 ఏమవుతుంది 180 డిగ్రీస్ సరిపోయింది కాబట్టి ఓకేనా ఆ త్రిభుజంలో గల సమానమైన కోణం విలువ ఎంత అంటే 50 డిగ్రీస్ అంటే ఆ కోణాలు ఏంటి 80 50 50 సో రెండు కోణాలు సమానము ఒకటి వేరు కాబట్టి ఏ కోణాలు బేస్ చేసుకుంటుందంటే సమద్విబాహు త్రిభుజం అంటే రెండు అది భుజాల పరంగా చెప్తున్నాము బట్ ఇక్కడ కోణాలు అయితే 50 50 80 అంటే అల్పకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజంలోని రెండు కోణములు 43 డిగ్రీస్ మరియు 57 డిగ్రీస్ అయిన మూడవ కోణం ఎంత ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ మరి ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని సింపుల్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి త్రిభుజంలో మొత్తము మూడు కోణాలు ఉంటాయి మరి ఆ మూడు కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్ మరి త్రిభుజంలో గల రెండు కోణాలు ఇచ్చాడు 43 ఇచ్చాడు 57 ఇచ్చాడు మూడవ కోణం ఎంత త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి ఆ 180 డిగ్రీస్ లో నుంచి ఈ రెండు కోణాలను సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకు ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మొత్తము 180 డిగ్రీస్ లో నుంచి ఓకేనా మనకి ఇచ్చినటువంటి రెండు యాంగిల్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా 43 ప్లస్ 57 మరి 43 ప్లస్ 57 ఎంత 7 10 మొత్తం 100 డిగ్రీస్ 180 లో నుంచి 100 డిగ్రీస్ ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకు థర్డ్ యాంగిల్ ఏమొస్తుందంటే ఇక్కడ 80 డిగ్రీస్ వస్తుంది అంటే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేసామనుకోండి 2 యాంగిల్స్ వచ్చేస్తాయి మరి మొత్తం 180 కాబట్టి మొత్తం 180 లో నుంచి ఆ 2 యాంగిల్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు థర్డ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది సో 180 మైనస్ 43 మైనస్ 57 సో ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 80 డిగ్రీస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 44 డిగ్రీస్ అయినా రెండవ అల్పకోణం ఎంత ఇక్కడ ఏ త్రిభుజం అని ఇచ్చాడు క్లియర్ గా లంబకోణ త్రిభుజము అని ఇచ్చాడు అసలు లంబకోణ త్రిభుజము అంటే ఏంటి లంబకోణ త్రిభుజంలో ఒక కోణం అనేది 90 డిగ్రీస్ ఉంటుంది మిగిలిన రెండు కోణాలు ఎలా ఉంటాయి అల్ప కోణాలై ఉంటాయి మరి అల్ప కోణాలు అంటే 0 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ అంటే 0 కి 90 కి మధ్యలో ఉండేటువంటి కోణాన్ని ఏమంటాము అల్ప కోణము అంటాం అంటే ఇక్కడ ఒకటి 90 క్లియర్ గా మనకు తెలిసిపోతుంది లంబకోణ త్రిభుజము అని చెప్పాడు కాబట్టి ఒక యాంగిల్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 90 ఇంకొక అల్పకోణం ఇచ్చాడు ఇంకొక అల్పకోణం ఎంత ఇచ్చాడు 44 ఇచ్చాడు మరి ఆ రెండు కోణాల మొత్తం ఎంత 134 డిగ్రీస్ అంటే రెండు కోణాలు 134 మరి మూడు కోణాల మొత్తం ఎంత త్రిభుజము అంటేనే మూడు కోణాలు కాబట్టి ఆ మూడు కోణాల మొత్తము 180 డిగ్రీస్ లో నుంచి ఈ రెండు కోణాలను తీసేసామనుకోండి మిగిలినటువంటి మూడో కోణం వచ్చేస్తుంది అదే రెండవ అల్పకోణము మరి సబ్ట్రాక్ట్ చేస్తున్నా 180 లో నుంచి 134 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 56 డిగ్రీస్ సో రెండవ అల్పకోణం మనకి ఏమవుతుంది అంటే 56 డిగ్రీస్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే లంబకోణ త్రిభుజము అంటే ఇలా ఉంటుంది ఇది లంబకోణ త్రిభుజము మరి లంబకోణ త్రిభుజంలో ఒక కోణం మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఇదంతా లంబకోణ త్రిభుజము అంటే ఇదంతా 90 డిగ్రీస్ ఇంకో కోణం ఇచ్చాడు అల్పకోణము ఒకటి ఏదైనా 44 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి రెండవ అల్పకోణం అంటే ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు సో త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఈ రెండు కోణాల మొత్తంలో నుంచి ఆ 180 లో నుంచి ఈ రెండు కోణాల మొత్తం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మూడవ కోణం అనేది వచ్చేస్తుంది మరి ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ 56 డిగ్రీస్ నెక్స్ట్ త్రిభుజంలోని కోణములు x ప్లస్ 10 డిగ్రీస్ x మైనస్ 20 డిగ్రీస్ మరియు x ప్లస్ 40 డిగ్రీస్ అయిన ఆ కోణాలు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు త్రిభుజంలో మూడు కోణాలు ఇచ్చాడు కానీ త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్ కాబట్టి ఈ మూడు కోణాలు మొత్తం దేనికి సమానం చేయాలి 180 డిగ్రీస్ కి సమానం చేయాలి ఇక్కడే సమ్ చేస్తున్నాయి ఇంకా ఈ మూడు సమ్ చేయాలి సమ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x x ప్లస్ x ప్లస్ x 3x నెక్స్ట్ ప్లస్ 10 మైనస్ 20 మైనస్ 10 మైనస్ 10 ఒక 40 ప్లస్ 30 ఇస్ ఈక్వల్ టు ఈ మూడు కోణాలు మొత్తం దేనికి ఈక్వల్ కావాలి 180 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి లేదా మీరు సెపరేట్ క్యాలిక్యులేట్ చేస్తే చేయండి ఫ్రెండ్స్ ఎలా ఈ మూడు కోణాలు మొత్తం అంటే అర్థం ఏంటి x ప్లస్ 10 ప్లస్ x మైనస్ 20 ప్లస్ x ప్లస్ 40 ఈ మూడు కోణాల మొత్తం దేనికి సమానం కావాలి 180 డిగ్రీస్ కి సమానం కావాలి అప్పుడు x ప్లస్ x ప్లస్ x
3x ఫస్ట్ ప్లస్ సమ్ చేస్తున్నా 10 ప్లస్ 40 50 మైనస్ 20 30. సో 3x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ ఎంత 180 డిగ్రీస్. మనం x అనేటువంటి వేరియబుల్ ని బేస్ చేసుకొని 3x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ ప్లస్ 30 వెళ్తే మైనస్ 30 అవుతుంది. 180 మైనస్ 30 150. సో సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 50 డిగ్రీస్. ఇట్ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 150 బై 3 మనకి ఏమవుతుంది 3 1s 3 5s కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. కానీ క్వశ్చన్ ఏమడిగాడు, అయినా ఆ కోణాలు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ కోణాలు అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కోణాలలో చిన్న కోణం ఎంత, ఆ కోణాలలో పెద్ద కోణం ఎంత, ఆ కోణాలలో పెద్ద కోణము చిన్న కోణముల మధ్య భేదం ఎంత, లేదా ఎక్కువ అడగడం ఛాన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఆ కోణాలలో కాని కోణము, ఆ కోణాలలో ఒక కోణం కానిది అంటాడు. అంటే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ వస్తాయి కదా, ఆ 3 యాంగిల్స్ ఆప్షన్ లో ఇంకొక అడిషనల్ గా ఇస్తాడు. ఆ 3 యాంగిల్స్ కానిది ఏంటి అంటాడు, లేదా ఆ 3 కోణాలలో ఒక కోణం విలువ అని అడుగుతాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, క్వశ్చన్ ఏ విధంగా అడిగినా జస్ట్ మనకు ఆ 3 యాంగిల్స్ తెలిస్తే చాలు. మరి ఆ కోణాలు ఏమవుతాయో చెక్ చేద్దాం. ఆ కోణాలు మరి 3 యాంగిల్స్ ఏంటో చూద్దామా. x ప్లస్ 10 బట్ x ఎంత 50 కాబట్టి 50 ప్లస్ 10 60 డిగ్రీస్ ఒకటి. నెక్స్ట్ x మైనస్ 20 50 మైనస్ 20 దట్ ఈస్ 30. నెక్స్ట్ ఇంకోటి x ప్లస్ 40 50 ప్లస్ 40 ఎంత 90. అంటే ఇక్కడ ఆ కోణాలు ఏమవుతాయంటే 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ 90 డిగ్రీస్. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగచ్చు అంటే త్రిభుజంలోని కోణంలో x ప్లస్ 10 డిగ్రీస్ x మైనస్ 20 డిగ్రీస్ మరియు x ప్లస్ 40 డిగ్రీస్ అయినా ఈ కోణాలచే ఏర్పరిచే త్రిభుజము అంటాడు. ఆ కోణాలచే ఏర్పరిచే త్రిభుజము ఆప్షన్ ఏ అల్పకోణ త్రిభుజము, ఆప్షన్ బి లంబకోణ త్రిభుజము, ఆప్షన్ సి అధిక కోణ త్రిభుజము, ఆప్షన్ డి పైవన్నీ అంటాడు, లేదా ఏది కాదు అంటాడు. ఇక్కడ చూడండి 60 30 90 అంటే ఇక్కడ 90 అనేది ఒక కోణం కదా, 90 అనేది లంబకోణము, మిగిలిన 2 అల్ప కోణాలు కాబట్టి ఈ కోణాలచే ఏర్పరిచేటువంటి త్రిభుజం ఏంటి అంటే లంబకోణ త్రిభుజము. ఏ కోణము లంబకోణ త్రిభుజము. నెక్స్ట్ త్రిభుజంలోని 2 అంతర కోణాల మొత్తము 105 డిగ్రీస్ అయిన మూడవ కోణం ఎంత. సో త్రిభుజము అంటేనే మనకు ఇది త్రిభుజము. మొత్తం త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం ఎంత 180. త్రిభుజంలో గల 3 అంతర కోణాల మొత్తం 180. మరి 3 అంతర కోణాల్లో 2 అంతర కోణం మొత్తం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 105 ఇచ్చాడు. కాబట్టి మొత్తంలో నుంచి త్రిభుజంలో గల 3 కోణాల మొత్తంలో నుంచి ఈ 2 కోణాల మొత్తం తీసేసామనుకోండి ఆటోమేటిక్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ 3వ కోణం అనేది వచ్చేస్తుంది. మరి త్రిభుజంలో గల 3 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్ లో నుంచి ఆ 2 కోణాల మొత్తం ఎంత ఇచ్చాడు 105 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 75 డిగ్రీస్. మరి ఈ త్రిభుజంలో గల 3వ కోణం ఎంత అంటే 75 డిగ్రీస్.